కలెక్టర్ స్త్రీ శక్తి పథకం ప్రారంభం. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్వహించిన స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకం ద్వారా 177 బస్సులను మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ రోజున స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో దాదాపు 90% హామీలను నెరవేర్చినట్లు ఆయన తెలిపారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన రవాణా అధికారి ఎం శ్రీనివాసు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, దేశ ప్రజలు సంతోషించే రోజు ఈ రోజున. మన ఇండియా మొత్తం ప్రజలందరూ సంతోషించే రోజు. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంలో ఉదయాన్నే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. మనం అందరూ ఇండియా అంతా కూడా సంతోషంగా, ఆనందంగా జరుపుకున్నాం. అదే సందర్భంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మహిళలతో పాటు అందరూ అండి సంతోషించే రోజు వచ్చింది ఈరోజు. ఎందుకంటే మీకు అందరికీ గుర్తు చేయాలి, మీ మీడియా ద్వారానే ఎలక్షన్లో ప్రచారం చేస్తాం. మీ ద్వారా ప్రచారం చేస్తాం. కూటమి ప్రభుత్వం వస్తే సూపర్ 6 హామీలు, 6 హామీలు పెట్టి మేము ముందుకెళ్ళాం. ప్రజలందరూ నమ్మారు. ఆ రోజు నమ్మకంతో ఓటేసి నెగ్గించారు. కానీ ఆ రోజు సూపర్ 6 హామీలు ఇచ్చి పాంప్లెట్ పంచుతూ ఇంటింటికి వెళ్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా దుష్ప్రచారం చేసేవారు. ఏమైనా దుష్ప్రచారం చేసేవారంటే సూపర్ 6 అన్నీ అది డోపర్ 6 అనేవాడు. డోపర్ 6 అవి ఏమి హామీలు నెరవేర్చరు, సూపర్ 6 నమ్మొద్దు,
అది డోపర్ 6 అనేవారు. ఈరోజు అదే సూపర్ 6 బంపర్ హిట్ అయిపోయిందండి. ఈరోజు బంపర్ హిట్ అయిపోయింది. అవునా కాదా? నేను ఎందుకు మాట్లాడుతానండి ఈ మాట? మీరు ఆ రోజున మాట బట్టి మాట్లాడవలసి వస్తుంది. ఆ రోజు ప్రజల్ని తప్పుదో పట్టించిన ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలందరూ కూడా నమ్మారు కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజు ఈ ప్రభుత్వం రాగానే హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు పెన్షన్ మీరే అన్నారు 4,000 ఇవ్వలేరు, సాధ్యం కాదన్నారు, నమ్మొద్దన్నారు. కూటమి ప్రభుత్వం మాట నమ్మొద్దన్నారు, కూటమి వాళ్ళ మాట నమ్మొద్దన్నారు. ఏమండి 3,000 4,000 ఇచ్చాం లేదండి? తల్లికి వందనం మీరు ఒక్కరికి ఇస్తామంటే మేము అందరికి ఇస్తానంటే నమ్మొద్దు, ఆ మాటలు నమ్మొద్దు అన్నారు. మీరు ఒక్కరికి ఇచ్చేవారు, పిల్లలు చదువుకుంటే కుటుంబంలో ఒకరికి ఇచ్చేవారు. మేము అందరికి ఇస్తానన్నాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాం. నమ్మొద్దు అని చెప్పారు. తల్లికి వందనం ఇచ్చాం కదండి, ఎంతమంది ఉంటే అంతమందికి, నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. ఈ రోజున 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానంటే ఇవ్వలేరు అన్నారు. ఇచ్చామో లేదండి గ్యాస్ సిలిండర్లు? అందరికి ఇచ్చాం. ఆ రోజున రైతులకు ఇవ్వలేరని చెప్పారు, రైతులకు ఇచ్చామో లేదండి? ఈరోజు ఉచిత బస్సు సాధ్యం కాదన్నాడండి. ఈరోజు సాధ్యం అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది. అవే కాదండి, ఈ సూపర్ 6 హామీలే కాదండి. ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తాం, వాళ్ళతో పాటు మహిళలతో పాటు ప్రయాణం చేస్తూనే ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఆ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఆర్టీసీ బస్సులు తిరగాలంటే తిరగబడిపోయి బస్సులు గోతులు పోర్చలేకపోయారండి. మీరు గోతులు పోర్చలేకపోయారు. ఎంతోమంది స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్న కుటుంబాలు కాళ్ళు చేతులు ఇరిగిపోయండి. గోతులు పూడ్చలేకపోయారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం రాగానే సంవత్సరం పూర్తవకుండానే గోతులు పూర్తి చేసి అదే ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ బ్రహ్మాండ రోడ్లు వేసిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. బ్రహ్మాండ రోడ్లు వేసింది. ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున ఓ పక్కన సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళ చూసుకుని ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారండి? ఈ రోజున దుష్ప్రచారం చేస్తున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు. ఇంకా ఉన్నాయి మా హామీలు నెరవేర్చవలసినవి. ప్రతి పిల్లవాడికి ఉద్యోగం రావాలి ఈ రాష్ట్రంలో, ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే, ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఇండస్ట్రియలిస్ట్ రప్పిస్తుంటే, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే అందరూ వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు పెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది. మన ఇక్కడ షేప్ రాష్ట్రం ఇది, మన అనువైన ప్రదేశం అని చెప్పేసి ఇండస్ట్రియలిస్టులు అందరూ వస్తుంటే అవి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే వైసీపీ నాయకులు గొడవలు సృష్టిస్తున్నారు. ఈ రోజున అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎందుకు సృష్టిస్తున్నారంటే ఈరోజు ఓ పక్కన సూపర్ 6 అమలు జరుగుతుంది, ఓ పక్కన అభివృద్ధి జరుగుతుంది. రేపొద్దున ఇండస్ట్రీలు కూడా వచ్చేస్తే ఆర్థికంగా బలపడిపోద్ది ఈ రాష్ట్రం, ఈ నాయకత్వం కంటిన్యూ అయిపోద్ది. మన అరాచకాలు సృష్టిస్తే ముఖ్య ఉద్దేశం దాని వెనక ఉన్న అది చేయడం వల్ల ఎంతమంది లాభపడతారు అనేది మన అందరం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ దాదాపు 9:30 నుంచి దీని గురించి గవర్నమెంట్ రకరకాల స్టేజెస్ డిస్కషన్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు ఇంత మంచి రోజున ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అందులో మేము కూడా ఒక భాగం అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ, ఎరేశ్వరం, తుని డిపో. ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మన దగ్గర కాకినాడలో. 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 1,15,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 ఈ ఫ్రీ బస్ అందుబాటులో పెట్టించుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీశక్తికి సంబంధించి దాదాపు మన జిల్లాలో 177 బస్సుల్లో మహిళలు ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అందులో పల్లె వెలుగు 39, అల్ట్రా పల్లె వెలుగు అసలు 39, పల్లె వెలుగు 136, ఎక్స్ప్రెస్లు అన్ని 177 బస్సుల్లో ఈ బస్సెస్లో ఫ్రీగా మనం ప్రయాణించవచ్చు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమం గురించి తెలుసుకుంటారని అండ్ ఈ కార్యక్రమం సంబంధించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇచ్చేసిన ఆల్ పక్షులకు మా కూటమి ప్రభుత్వం సంవత్సరం మీద 2 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే సూపర్ 6 ప్రోగ్రాంలో ఉచిత మహిళా బస్సు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజున మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సద్వినియోగం చేసుకోవాలని అందరూ కోరడం జరుగుతుందండి. మా కూటమి ప్రభుత్వం ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రత్యేకంగా మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ప్రభుత్వం స్త్రీ శక్తి మరి ఈరోజు ఉచిత బస్సు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈరోజే లాంచ్ చేసుకోవడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు కాకినాడ మరి బస్ డిపోలో మరి కొండబాబు గారు, నానాజీ గారు, సతీష్ గారు, అలాగే మన శ్రీనివాస్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మంత్రులు, కూటమి నాయకులందరూ అలాగే మహిళలకు మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మాట ఇచ్చామో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మాట నిలబెట్టుకుంది కూడా ప్రభుత్వం మరి ఈ నెలలోనే మరి అన్నదాత సుఖీభావ అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళల శ్రీశక్తిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా మరి అవగాహన కల్పించుకునే మహిళలు ఏదైతే ఉన్నారో ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మహిళల ప్రయాణంలో కొత్త స్త్రీ శక్తి పథకం వల్ల గురుగారు కొంచెం జరగదు సార్ కనబడతలేదు మేడం సమస్యలని తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యాలను తీసుకురావడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు 15, 2025 రోజు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరి మీ ఆశీస్సులు అందరూ కూడా మన గవర్నమెంట్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా డిజైన్ చేసి మన గౌరవ కలెక్టర్ చంద్రమోహన్ సైని గారు, ఎంపీ రాజ్యసభ సతీష్ గారు, ఎంపీ లోక్సభ తండ్రి శ్రీనివాస్ గారు, రూరల్ ఎమ్మెల్యే, నెక్స్ట్ అర్బన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మా మాజీ మంత్రులు నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా మన పార్టీకి సపోర్ట్ చేసి మంచి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని డెవలప్మెంట్ జరిగేలాగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఐదేసి అలాగే ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మీ పిల్లల కోసం ఇంకా ఎప్పటి నుంచో బాగా తెలుసు. అది జూన్ మాసంలో అవసరం అయితేనే పిల్లలకి పనికి వస్తుంది కాబట్టి అది జూన్ మాసాన్ని వేయడం జరిగింది. అట్లాగే ఈవేళ స్త్రీ శక్తి పథకం కింద ఈవేళ మహిళలు ఎక్కడికైనా సరే స్వతంత్రంగా వెళ్ళడానికి ఫ్రీగా బస్ సర్వీస్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఆగస్టు 15 పొద్దున వచ్చి జెండా ఎగరేసి ఈ పథకాన్ని అమలుచేయమని చెప్పి మా నాయకులందరూ కూడా ఇక్కడ చెప్పి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మన మహిళలకి పూర్తి స్థాయి స్వతంత్రం వచ్చింది. కొంచెం పెద్దలైతే తీర్థయాత్రకు వెళ్ళొచ్చు, పిల్లలైతే విహారయాత్రకు వెళ్ళొచ్చు, ఇంకా మన పుట్టింటికి వెళ్ళాలన్నా సరే మాట భర్త చెప్పి వెళ్ళిపోవచ్చు, డబ్బులు అడగక్కర్లేదు. అటువంటి పరిస్థితుల్లో వేళ మనంత గర్వంగా పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తీసుకుంటున్నాను.